మెహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గు తండలో తమ్మిశెట్టి రంగం అనే వృద్ధురాలు తన డబ్బును దాచుకునేందుకు వినూత్నంగా ఆలోచించింది. అయితే తన వద్దనున్న 2 లక్షల రూపాయలను ఇంట్లో పెడితే దొంగలు ఎత్తుకెళ్లారనే భయంతో ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి ఇంటి ఆవరణలో గొయ్యి తీసి పాటపెట్టి ఊరేలింది. ఊరు నుండి వచ్చాక వృద్ధురాలు డబ్బును కనిపించకపోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో వృద్ధురాలు ఇంటికి వచ్చిన పోలీసులు తన సిబ్బందితో కలిసి ఇంటి ఆవరణలో వెతకగా భూమిలో పాతిపెట్టిన 2 లక్షల రూపాయలను దొరికాయి. ఆ నగదును స్థానికుల సమక్షంలో వృద్ధురాలికి ఎస్ఐ అందజేశారు. ఆ డబ్బును బ్యాంకులో దాచుకోవాలని ఎస్ఐ వృద్ధురాలికి సూచించారు. బండ తీసిరంటే చూడు, దీని బండ మీద మట్టి కప్పినాడు, మళ్ళీ మట్టి కప్పి చెత్త కప్పినాడు. చెత్త లేదు బత్త లేదు. ఈ తడవ కూడా మట్లనే దాపెట్టుకున్నా. అంతకుముందు కూడా మొన్న 10 రోజుల కింద కూడా నేను తల్లాడబోయేటప్పుడు కూడా 2 లక్షలు 2 తీర్లకు దాపెట్టుకున్నా 2 దిక్కులా. ఇప్పుడు కూడా అప్పుడు బాగానే ఉన్నాయి డబ్బులు తీసుకున్నా దగ్గర పెట్టుకున్నా. ఇప్పుడు 2 లక్షలు ఒక్కనే దగ్గర పెట్టి ఆ గుంటలో పెట్టి దాని మీద బండ పెట్టి డబ్బాలో పెట్టి గుంటలో పెట్టిన, దాని మీద బండ పెట్టి మట్టి కప్పి దాని మీద చెత్త కప్పిన. కానీ నేను ఊరికి పోయి వచ్చి చూసుకుంటే బండ అసలే తీసి పక్కకున్నది. ఆ గుంట కూడా తోడి ఉంటానా నాకు భయం అయి నేను పోలీస్ స్టేషన్కి పోయి ఎస్ఐ గారికి కేసు ఇచ్చిన. ఆ నుంచి ఎస్పీ గారి సార్ గారు కూడా పోయిన మైబాజు. అది ఎస్ఐ గారు వచ్చినాకనే ఇక్కడ దూడమ్మా నువ్వు ఆ డబ్బులు ఎక్కడ పెట్టినావు ఏం కథ అని నన్ను ఎస్ఐ గారు అడిగితే నేను తోడిన. అప్పుడు డబ్బా బయటకు వెళ్ళింది కానీ బండ బయటకు వెళ్ళలేదు. బండ అంత ముందే బయట బారేసారు కానీ ఆ బండ పక్కకే ఉన్నది. కానీ డబ్బా మీద అయితే లేదు బండ లేకపోతే నాకు అనుమానం వచ్చి నేను పోలీస్ స్టేషన్ పోయినా. ఈ తడవ కూడా మట్లనే దాపెట్టుకున్నా. అంత ముందు కూడా